నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ద్విచక్ర వాహనాలను కలెక్టరేట్ కు అందజేసిన హీరో మోటార్ కంపెనీ అభినందించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన వైసీపీ శ్రేణులు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు కిరాతకంగా గొంతు నిలిమి చంపిన భార్య ప్రియుడు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ యశ్వంత్. చంద్రగిరిలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫోటోలతో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలకు మద్దతుగా నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుత్తూరులో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నగరిలో కేజే కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరి టవర్ క్లాక్ నందుగల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అక్కడే నిర్మించిన స్టేజ్ పై భారీ కేకును కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయపురం, నిండ్ర, వడమాలపేట మరియు నగరి వైసీపీ కార్యకర్త నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కష్టంలో పార్టీకి నిలబడి పోరకలాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు పెట్టా ఉంటా కూడా మనకు దాని అన్ని లెక్క చేయకుండా మనతో పాటు ఉండాలి. చూడండి, దానికి ఇంకొకసారి వాళ్ళ పాదాభివందనం చేస్తాను ఈ సభాముఖంగా. ఈరోజు నేను ఎక్కువ ఎవరి గురించి విమర్శించకూడదు. ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కొందరికి కొత్తగా ఉండొచ్చు, మనకు పాత, మనకు పదవి ఇస్తారని ఇంకోటి ఇస్తారని అది ఇస్తారని కాదు, ఇచ్చినా ఈగిపోయినా ఉన్నా లేకపోయినా ఇవన్నీ చేసే పనులు మనం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ 5 మండలాల్లో ఈరోజు చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు వాళ్ళు. అక్కడక్కడ మన పుత్తూరులో అమలు కానీ, నిండర్లో చక్రవర్తి రెడ్డి తరఫున మన చక్రవర్తి రెడ్డిని వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసినాను. వాళ్ళు శ్రీశైలం ప్రోగ్రాం ఉంది అని చెప్పి భాస్కర్ రెడ్డిని పంపిస్తానని చెప్పినారు. మిగతా మండలం ఉండే లీడర్లంతా కూడా వాళ్ళ పనులు చూసుకుని వస్తామన్నారు. అంటే మీరు చాలా ఆలస్యం అవుతుందని ఈ ప్రోగ్రాము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకటైతే చెప్తాను మీకు అందరికీ, మన కార్యకర్తలకు, నాయకులకు మరొకసారి చెప్తుండా, మనకు చెడ్డ తెలిసిన వాళ్ళు, చెడ్డ చేసేవాళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉండరని మాత్రం నేను మీకు ఇంకొకసారి చెప్తూ, రానున్న ఎన్నికల్లో మనం మంచి మెజార్టీలో మన నాయకుల్ని గెలిపించుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన రాష్ట్రంలో మరొకసారి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అది మన ఆశ అని. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరగకుండా ఏం పోదు. ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, చెడ్డ చేస్తే చెడ్డ జరగదు, మంచి చేస్తే మంచిగా జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషము మీరందరూ వచ్చిన దానికి. ప్రతి సంవత్సరం వస్తున్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతగా హీరో మోటార్ కంపెనీ వారు తిరుపతి జిల్లా కలెక్టరేట్కు హీరో కంపెనీకి చెందిన 10 ద్విచక్ర గ్లామర్ వాహనాలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని, దీని వలన రెవెన్యూ సిబ్బంది ప్రోటోకాల్ విధులు నిర్వహించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ తిరుపతి జిల్లా రెవెన్యూ శాఖకు 10 గ్లామర్ ద్విచక్ర వాహనాలను సిఎస్ఆర్ స్కీమ్ కింద గురువారం ఉచితంగా అందజేశారు. స్థానిక ఎంఆర్పల్లి కోడల్లోని కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో తిరుపతి పృథ్వీ హీరో సంస్థ ఆధ్వర్యంలో 10 ద్విచక్ర వాహనాలను కలెక్టర్ వెంకటరమణారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హీరో మోటార్ సంస్థ ఇంతవరకు వివిధ ప్రభుత్వ శాఖలకు 230 పైచిలుకు ద్విచక్ర వాహనాలను ఉచితంగా అందజేయడం జరిగిందని అన్నారు. వెన్యూ శాఖలో పనిచేసే ప్రోటోకాల్ ఉద్యోగులకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా హీరో మోటార్ సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. హీరో మోటార్ వాహనాల సంస్థ భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తిరుపతి పృథ్వీ హీరో సంస్థ అధినేత పృథ్వీ తెలియజేశారు. ఈరోజు హీరో మోటార్ కార్పొరేషన్ వాళ్ళు సిఎస్ఆర్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కలెక్టరేట్కి దాదాపు 10 టూ వీలర్స్ ఇవ్వడం జరిగింది. హీరో మోటార్ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ తిరుపతి టౌన్లో ఎస్పెషలీ ట్రాఫిక్ కంట్రోల్ కానీ వీటన్నిటి కోసం దాదాపుగా 200 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అన్ని యాక్సెసరీస్తో పాటు వాటిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతి అనేది అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. వీటికి ప్రోటోకాల్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అది వాళ్ళ దృష్టికి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 10 వెహికల్స్ ఈరోజు మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనివల్ల రాబోయేటువంటి కాలంలో ప్రోటోకాల్ డ్యూటీస్ అటెండ్ కావడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది చాలా సహకారంగా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీబీ వాళ్ళకు కూడా 25 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ హీరో మోటార్ కార్ప్ తరపు నుంచి కలెక్టరేట్కి మనము ఒక 10 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఒక 200 వెహికల్స్ దాకా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే తిరుపతి ఇందాక మన కలెక్టర్ గారు చెప్పినట్టు వరల్డ్ ఫేమస్ ప్లేస్ అవ్వడంతో, వరల్డ్ స్పిరిచువల్ క్యాపిటల్ అవ్వడంతో అనేక మంది ప్రజలు కానీ భక్తులు కానీ నిత్యం తిరుపతిలో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఊరిది. సో అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్కి చాలా ప్రెజర్ ఉంటుంది. సో ఆ ప్రెజర్ని బేర్ చేయడానికి వీళ్ళకి మా వెహికల్స్ తోడ్పడతాయని చెప్పి మేము అన్ని విధాల ప్రయత్నించి మా హీరో మోటార్ కార్ప్ ఎప్పుడు ముందడుగేస్తూ వీళ్ళకి మనం సహకారం చేస్తున్నాము. ఇప్పటికీ 235 వెహికల్స్ ఇచ్చాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గురువారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ నందు ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగర మేయర్ డాక్టర్ శిరీష కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జననేత జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, కార్యదర్శి రాధిక, సూపరింటెండెంట్ రవి, నాగేంద్రబాబు, మేనేజర్ చిట్టిబాబు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో అపోలో చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి దంపతులు, మంత్రి కారమూరి నాగేశ్వరరావు వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని, దేశంలో అన్ని రాష్ట్రాలు జగన్ పరిపాలనను చూస్తున్నాయని, ఇంకా ఆయనకు శక్తినిచ్చి ప్రజల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. జనవరి 1వ తారీఖు నుండి వాలంటీర్లకు 750 రూపాయలు జీతాన్ని పెంచుతున్నామని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఏమీ చేయలేదని, గతంలో 15వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ జగన్ పరిపాలనలో 2వ స్థానంలో ఉందన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి నెలకి 5,000 కాకుండా ఇంకో 750 రూపాయలు అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని రేపు జనవరి 1 నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇది ఆయన బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాలంటీర్స్ ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదే కదా కోరుకునేది, మళ్ళీ వైసీపీ పాలన పోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, పంచుకోవాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రాష్ట్ర పరిపాలన పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, ఏమీ కూడా ఒక్కటి చెప్పుకుంటానికి లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిరాకిల్ చూపించారు. 55 లక్షల ఇళ్ల పట్టాలనిచ్చి మరి 31 లక్ష ఇళ్ల పట్టాలనిచ్చి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల ఇల్లు కట్టి మళ్ళీ 7 లక్షల ఇల్లు కడతా ఉన్నారు. ఇలాగ అన్ని పథకాలు, ఆరోగ్య సురక్ష ఒక్కటి కాదు ఎన్నో రకాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఈర్ష్యతోటి, ధ్యాసంతో చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనా జగన్ గారు పెద్దవాళ్ళకి మనవడిగా, తర్వాత వాళ్ళకి కొడుకుగా, తర్వాత వాళ్ళకి తమ్ముడిగా, అన్నయ్యగా, పిల్లలకు మామయ్యగా పెనవేసిపోయారు. వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళని విడదీయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ అగ్రికల్చర్ చంద్రబాబు నాయుడు టైంలో 3.5 ఉన్న దాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇండస్ట్రియల్ గ్రోత్ ఆయన ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు ఇవాళ కేంద్రం నీతి ఆయోగ్ చెప్పే లెక్కలో ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3.5లో ఉన్నదాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇవాళ రాష్ట్రంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. అలాగే చదువులు 15వ స్థానంలో ఉన్నది 3వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఇవాళ నాడు ఉండేటి స్కూల్స్ని అన్నీ బాగు చేసి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పించి చేస్తూ ఉన్నారు. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఆరోగ్య సురక్ష ప్రజలకి ఆ తల్లిని, చెల్లిని, మామని ఎన్నుపోటు పొడిచింది వాళ్ళే, భార్యల్ని ఏ రకంగా చేసింది ఆయనే. ఈయన ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవిస్తాడో, వాళ్ళతో మర్యాదగా ఉంటాడో, వాళ్ళందరూ బాగున్నారో, కలిసి ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు టీటీడీ మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో వీకోట పట్టణంలోని చందన ట్రేడర్స్ నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. గార్లపల్లికి చెందిన రైతులు స్వీట్ కార్న్ పంట సాగు చేయాలనే విత్తనాల కోసం చందన ట్రేడర్స్ దుకాణంలో కావాలని కోరగా దుకాణం యజమాని మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, మంచి దిగుబడి వస్తుందని రైతును మభ్యపెట్టి 14,000 రూపాయలకు 6 కిలోల విత్తనాలను విక్రయించాడు. రైతు సాగుకు సిద్ధం చేసుకున్న పొలంలో విత్తనాలను నాటాడు. 10 రోజులు గడిచిన విత్తనాలు మొలక ఎత్తకపోవడంతో రైతు దుకాణదారుణ్ణి 10 రోజులైనా విత్తనాలు మొలకెత్తడం లేదని తెలిపాడు. విషయం బయటకు చెప్పవద్దని, ఉచితంగా వేరే విత్తనాలు ఇస్తానని నమ్మబలికాడని రైతు తెలిపాడు. మరో 10 రోజులు గడిచింది, విత్తనాలు ఇవ్వలేదని మరోమారు దుకాణం యజమానిని నిలదీశాడు. దీంతో నీ చేతనైంది చేసుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, విత్తనాలు ఇచ్చేది లేదని రైతుపై దౌర్జన్యం చేశాడు. జరిగిన విషయాన్ని గ్రామంలోని రైతులకు బాధితుడు వివరించాడు. దీంతో రైతులు బుధవారం చందన ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ముట్టడించారు. రైతుకు జరిగిన అన్యాయాన్ని నిలదీశారు. రైతులను మోసం చేస్తున్న దుకాణదారుడి తీరును ఎండగట్టారు. దుకాణదారుడు రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలతో వ్యాపారం చేస్తున్నాడని, దుకాణదారుడిపై వ్యవసాయ శాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దుకాణదారుడు నకిలీ విత్తనాలతో పలువురు రైతులను నట్టేట ముంచిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోకపోవడంతో నకిలీ విత్తనాలతో పేట్రేగిపోతున్నాడని రైతులు ఆపుతున్నారు. విత్తనాలను పరీక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారి మామూలు మత్తులో అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారి నిర్లక్ష్య వైఖరి రైతులకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వర్కి సమాచారం రావడంతో చందన ట్రేడర్స్ దుకాణంకు చేరుకుని విత్తనాలను పరిశీలించి దుకాణం యజమానిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాకు టార్గెట్ సీడ్ శాంపిల్స్ కానీ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ శాంపిల్స్ 95 శాంపిల్ వరకు ఉన్నాయి. వచ్చిన ప్రతి సీడ్కి సంబంధించి శాంపిల్ తీసి పంపించడం జరుగుతుంది. దానిలో ఏదైనా నాణ్యత లోపం తక్కువగా ఉన్నట్లు ల్యాబ్ నుండి విశ్లేషణ ఫలితాలను అందించడం వెంటనే ఏదైనా లోపం ఉంటే డీలర్ పైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఈ సంవత్సరంలో 2 విత్తనాల లోపం ఉన్నట్లు మనకు విశ్లేషణ ఫలితాలు అందినాయి. దానిపైన కోర్టులో తదుపరి చర్యలకు తీసుకోవడం జరుగుతుంది.
చంద్రగిరిలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద రోడ్డుపైన పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాస్కులు ధరించి ప్లేట్లతో నిరసన చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా స్వయాన మన ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తిప్పను అంటూ అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వచ్చి పక్కనున్న తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని అందరూ తనను గెలిపించాలని కోరారు. అయితే రేవు దాటాక తెప్ప తగలేయడం అన్న చందంగా నేడు తమ జీతాలు పెంచాలని సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, నాసిరకం కాకుండా పౌష్టికాహారం నాణ్యమైనది ఇవ్వాలని, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతుంటే వీటిని చేయలేమంటూ మాట తిప్పడం సరైంది కాదని, నేడు కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీలు, రూమ్ రెంట్లు అమాంతం పెరిగిపోయాయని, ఇవి పెరిగిన చందంగా జీతాలు పెరగలేదని, దీంతో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిని గుర్తించి వెంటనే సమస్య పరిష్కరించాలని, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మెను కొనసాగించాలని, దీనికి సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని తెలియజేశారు. అనంతరం రోడ్ల మీద భిక్షాటన చేస్తూ తమ నిరసనను తెలియజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమారి, నాగభూషణమ్మ, లీలా, నాగరాజమ్మ, ప్రియదర్శిని, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆలోచించాలి, ఈ రోజు 10 రోజులు సమ్మెలో ఉన్న మహిళలు దృష్టిలో ఉన్నంత వరకు మేము అన్నము నీళ్లు మానేసి 10 రోజులు ఇక్కడ టెంట్ దగ్గర ఉన్నాము. మీరు ఆలోచించాలి, ఈ అంగన్వాడీ వాళ్ళకు జీతం పెంచాలి. ఇది మీ శుభ సందర్భంగా, మీ బర్త్డే కానుకగా మా వేతనాలు పెంచుతారని మేము మిమ్మల్ని ఆశిస్తున్నాం. నాన్న తండ్రి ఇస్తానమ్మా, మీ కోరికలను తీస్తానని. అయ్యో జీతాలతో పాటు నా తండ్రి నిన్ను యేసు ప్రభువు దీవించాలి. నిన్ను ఆయురారోగ్యాలు ఇవ్వాలనుకుంటే ఓ ప్రభువా, నీకు ఒంట్లోకి వచ్చినాక నీకు ఆ ప్రభు ఒంట్లోకి రావాలి, మా జీతాలు పెంచాలి. ఓ తండ్రి, నీ నామమున మేము వేడుకుంటున్నాము తండ్రి. తిరుపతి గాంధీ రోడ్డులోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్ మరియు కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మొదటిగా కేక్ కట్ చేసి అనంతరం 500 మంది పేద ప్రజలకు అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం వారి గొప్ప మనసుకు తార్కాణమని అభివర్ణించారు. అలాగే గత 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేశారని, అలాగే విద్య, వైద్య రంగాలలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రజలకు చక్కగా ఉపయోగపడుతున్నదని తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించి పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ముందు వరుసలో ఉండాలని ముఖ్యమంత్రి సంకల్పించారని తెలియజేస్తూ అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అలాగే గత 4 సంవత్సరాల నుండి డాక్టర్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొన్నాల చంద్ర, బండి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రెడ్డప్ప, గాదే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మాకు ఈ కార్పొరేటర్ ఈవేళ గెస్ట్గా వచ్చారు, మన పొన్నాల చంద్రన్న గారు, నేను పొన్నాల రాయల్ గారు, అలాగే మన శ్రీదేవి గారు అందరూ కూడా వచ్చారు. ఎంతోమంది మా వర్కర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి పేదలకు అన్నదానం, అలాగే జగనన్న చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో ఏది కానీ లేదనకుండా
జగనన్న బటన్ నొక్కి ఎంతోమందికి, లక్షల మందికి, కోట్ల మందికి సహాయం చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో విధంగా కొన్ని కోట్లు జనాల అకౌంట్లలో వేస్తూ వాళ్ళకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏది లేదనకుండా ప్రతి ఒక్కటి ఇస్తున్నారు ఆయనకి. అటువంటి వారికి జన్మదిన శుభ సందర్భంగా మీరందరూ కూడా ఒకసారి జగనన్న అని చెప్తాను, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మీరు కూడా చెప్తూ జై జగనన్న. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ కార్యక్రమం తిరుపతిలో ఈరోజు స్థానిక ఎస్కేడి నగర్లో జరిగింది. పలువురు బీజేపీ నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరపాలక సంస్థ సిబ్బంది కరుణాకర్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక అన్నమయ్య కూడలి వద్ద ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిని మోదీ ఇందులో వివరించారు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్కు వేల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ తూర్పు మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి, తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికసిత సంకల్ప యాత్ర భారతదేశం అంతా కూడా మోడీ గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారు ఇచ్చినటువంటి అన్ని స్కీముల్ని, అన్ని వెల్ఫేర్ స్కీములు పేద బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా నవంబర్ 15వ తారీఖు బిర్సా ముండా గారి జయంతితో చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. భారతదేశంలో దాదాపు 23,000 మోదీ గ్యారంటీ డిజిటల్ వ్యాన్స్తో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు స్పందన కూడా మహిళలంతా ఈ కార్యక్రమాలకి ఎక్కువగా వస్తున్నారు. అన్ని స్కీముల్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ అయితేనేమి, ఆవాస్ యోజన అయితేనేమి, అన్ని కార్యక్రమాల్లో ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలంతా కూడా సంతోషంగా మోడీ గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారి యొక్క అంటే భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి గ్రాస్ రూట్ లెవెల్లో కింద స్థాయి వరకు చేరే వరకు ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకెళ్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మోడీ గారి ఆలోచనని భారతదేశంలో ఒక స్థానంలో, గురుస్థానంలో నిలబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు దిగ్విజయంగా కొనసాగుతుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాము. ఈ కార్యక్రమం ఈరోజు ఊపిరాటి మార్గం శ్రీదేవి కాంప్లెక్స్కి దగ్గరగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. తిరుపతి జిల్లా డిస్టిక్ తరఫున ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీగా పాల్గొనడం నా అదృష్టం. 14 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగర శివారులోని ఎస్వీ సెట్ దగ్గర ఉన్న అయ్యప్ప గార్డెన్స్ లో 53,000 కుటుంబాలకు నూతన వస్త్రాలను కానుకగా పంచిపెట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేద ప్రజల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలోని 53,000 పేద కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. రాబోయే ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి సారథ్యంలో అన్ని నియోజకవర్గాలలో వైసీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గోవిందప్ప శ్రీనివాసులు, నగరపాలక మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని తీసుకున్నా మొట్టమొదట ఏ పథకాన్ని పెట్టినా మహిళల మీదనే పెడతారు. ఎందుకంటే మహిళ అంటే మహాలక్ష్మితో సమానం. మహాలక్ష్మి వెలగల్ల ఇంట్లో అంటే మహిళ చేతుల్లో డబ్బులు ఉండాలనే ఒకే ఉద్దేశంతో ఏ కార్యక్రమాన్ని ఈరోజు ప్రవేశపెట్టినా, ప్రతి కార్యక్రమం కావచ్చు, డైరెక్ట్ మీ అకౌంట్లో వచ్చే విధంగా ఎందుకోసం చేశారంటే ఇల్లు అభివృద్ధి చెందాలంటే ఆ మహిళ
పొదుపు సంఘమై పొదుపుగా వాడుకుంటుంది కాబట్టి ప్రతి మహిళ దగ్గర ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయించి ప్రతి పథకాన్ని కూడా మీ అకౌంట్లో వచ్చే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం జీవితాంతం రుణపడి ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఉంది ఆ వ్యసనం ఏమంటే ప్రతి పేద పిల్లవాడు కూడా ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక ఇంజనీర్గా, ఒక బయట దేశాల్లో చదువుకునే చదువులకు కోటీశ్వర పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో ఆ విధంగా చదువుకోవాలనే ఉద్దేశము ఒక వ్యసనం ఆయనకు. ఎందుకంటే కోటీశ్వర పిల్లలే కాదు, పేద పిల్లలు కూడా మంచి చదువులు చదవాలనే ఉద్దేశంతో ఈరోజు పేద పిల్లలందరికీ కూడా ఆయన స్వయాన ఆయనే దగ్గరుండి ఈరోజు పేద పిల్లలందరూ కూడా ఆయన జన్మదిన సందర్భంగా 40,000 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సెట్టిపల్లి రేణుగుంట రోడ్డు తిరుపతి ఆలయం నందు డిసెంబర్ 23వ తేదీ శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో ఉభయ దేవేరులకు ప్రత్యేక అలంకరణతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం శ్రీవారి తిరుచి వాహనం టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమయ్య కీర్తన కచేరీ, హరికథ కాలక్షేప విభావరి, ఎస్వి మ్యూజిక్ కాలేజీ వారిచే సంగీత కచేరీ ఉంటుంది. ప్రజలందరూ విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ భీమాస్ అశోక్, సభ్యులు రామనాథం భాగవతులు, శ్రీనివాసులు, రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కరపత్రాలను ఆవిష్కరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్టిపల్లిలో వార్షిక ముక్కోటి ఏకాదశి రోజున ఘనంగా జరుపుతున్నాం. పొద్దున తిరుచి వాహనంతో పాటు రోజంతా దేవుడికి మంచి అలంకారం చేసి ప్రతి వచ్చిన భక్తులకి అర్చన చేయించి వారికి ప్రసాదం అందించి అన్నప్రసాదము మిగతా ప్రసాదం అందించి హరికథ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ప్రతి తిరుపతి వారికి మా విజ్ఞప్తి, అందరూ వచ్చి దేవుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలని మేము మా ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు కేసును పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 15న భర్త గోవిందును కిరాతకంగా గొంతు నులిమి చంపిన భార్య ప్రియుడిను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. చిత్తూరు జిల్లా తిప్పినాయుడుపల్లికి చెందిన గోవింద్కు చిత్తూరు జిల్లా సదువు మండలం పున్నిగవారిపల్లికి చెందిన మానసకు గత ఆగస్టులో వివాహం జరిగింది. 2 నెలల కాపురం తరువాత మరో 2 నెలలు తన భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నింది మానస. గోవింద్ మానసలకు 4 నెలల క్రితం వివాహమైంది. మానస బీఎస్సీ చదివే సమయంలోనే బీఎస్సీ చదువుతున్న సింహాద్రితో ప్రేమ వ్యవహారం సాగించింది. వీరిద్దరిని తిరుపతి రూరల్ పరిధిలో చంద్రగిరి బైపాస్ రోడ్డులో వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్యను డీఎస్పీ యశ్వంత్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డిసెంబర్ 15న గోవిందును కిరాతకంగా గొంతు నులిమి చంపిన అతని భార్య ప్రియుడు. తిరుపతి రూరల్ పరిధిలో గృహస్థులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. తాళం వేసిన ఇంటిపైన దొంగలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, 10 నిమిషాల్లో ఎలాంటి ఇంటినైనా కన్నం వేసే దొంగలు ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇల్లు వదిలి బయట ప్రాంతాలకు వెళ్లేటట్లయితే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రగిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 16వ తారీఖు గోవింద్ అనే వ్యక్తి మరణం గురించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు వచ్చిన ఆధారాల మేరకు నిన్న అనగా 20వ తారీఖు అది మర్డర్గా ఆర్డర్ చేయడం జరిగింది. మర్డర్గా ఆర్డర్ చేసి దాంట్లో ఉన్న ముద్దాయిల్ని ఎవరైతే ఈ గోవింద్ని హత్య చేశారో వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేశాం. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాం. ఈ గోవింద్ అనే వ్యక్తి ఇట్స్ నేటివ్ ఆఫ్ వెదురుకుప్పం మండలం. వెదురుకుప్పం మండలంలో ఒక 3 months బ్యాక్ మానస అనే ఒక యువతిని
మ్యారేజ్ చేసుకుంటాడు. షీజ్ అ నేటివ్ ఆఫ్ సదు మండలం. 3 నెలల తర్వాత వాళ్ళు రీసెంట్గా 15వ తారీఖు ఈ నెల ఈ వైఎస్ఆర్ కాలనీ ఏదైతే చిగురువాడ పంచాయతీలో ఉందో వైఎస్ఆర్ కాలనీలో ఒక అద్దె ఇల్లు తీసుకొని రెంటెడ్కి ఉంటారు. ఆ రోజు సాయంత్రమే అతను రాత్రికి మృతి చెందడం జరుగుతుంది. మొదటిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని న్యాచురల్ డెత్గా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనుకొని వాళ్ళ నేటివ్ విలేజ్ వెదురుకుప్పని తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో మా లోకల్ పోలీస్ కూడా వెళ్ళి చూస్తే మెడక్ దగ్గర కొన్ని గోరుతో ఉన్న ఘాట్లు కనబడతాయి. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా పోలీసుకి ఇన్ఫామ్ చేయడంతో తిరుపతి రూరల్ ఇక్కడే చనిపోవడం జరిగింది కాబట్టి మన లోకల్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ రావడంతో వెళ్ళి విచారించుకున్న తర్వాత దాని మీద ఇంక్వెస్ట్ పెట్టి అండ్ అట్ ది సేమ్ టైం పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది సస్పిషియస్ డెత్ మోస్ట్లీ మర్డర్గా మాకు అనిపించింది. వీకోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. వివిధ రకాల పంటలను భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా నకిలీ వ్యాపారులు పేటరేగిపోతున్నారు. రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు. రైతుల జేబులకు కన్నం వేస్తున్నారు. ఈ క్రమంలో వీకోట పట్టణంలోని చందన ట్రేడర్స్ నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. గార్లపల్లికి చెందిన రైతులు స్వీట్ కార్న్ పంట సాగు చేయాలనే విత్తనాల కోసం చందన ట్రేడర్స్ దుకాణంలో కావాలని కోరగా దుకాణం యజమాని మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, మంచి దిగుబడి వస్తుందని రైతును మభ్యపెట్టి 14,000 రూపాయలకు 6 కిలోల విత్తనాలను విక్రయించాడు. రైతు సాగుకు సిద్ధం చేసుకున్న పొలంలో విత్తనాలను నాటాడు. 10 రోజులు గడిచిన విత్తనాలు మొలక ఎత్తకపోవడంతో రైతు దుకాణదారుణ్ణి 10 రోజులైనా విత్తనాలు మొలకెత్తడం లేదని తెలిపాడు. విషయం బయటకు చెప్పవద్దని, ఉచితంగా వేరే విత్తనాలు ఇస్తానని నమ్మబలికాడని రైతు తెలిపాడు. మరో 10 రోజులు గడిచింది, విత్తనాలు ఇవ్వలేదని మరోమారు దుకాణం యజమానిని నిలదీశాడు. దీంతో నీ చేతనైంది చేసుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, విత్తనాలు ఇచ్చేది లేదని రైతుపై దౌర్జన్యం చేశాడు. జరిగిన విషయాన్ని గ్రామంలోని రైతులకు బాధితుడు వివరించాడు. దీంతో రైతులు బుధవారం చందన ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ముట్టడించారు. రైతుకు జరిగిన అన్యాయాన్ని నిలదీశారు. రైతులను మోసం చేస్తున్న దుకాణదారుడి తీరును ఎండగట్టారు. దుకాణదారుడు రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలతో వ్యాపారం చేస్తున్నాడని, దుకాణదారుడిపై వ్యవసాయ శాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దుకాణదారుడు నకిలీ విత్తనాలతో పలువురు రైతులను నట్టేట ముంచిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోకపోవడంతో నకిలీ విత్తనాలతో పేటరేగిపోతున్నాడని రైతులు ఆపుతున్నారు. విత్తనాలను పరీక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారి మామూలు మత్తులో అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారి నిర్లక్ష్య వైఖరి రైతులకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వర్కి సమాచారం రావడంతో చందన ట్రేడర్స్ దుకాణంకు చేరుకుని విత్తనాలను పరిశీలించి దుకాణం యజమానిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాకు టార్గెట్ సీడ్ శాంపిల్స్ కానీ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ శాంపిల్స్ 95 శాంపిల్ వరకు ఉన్నాయి. వచ్చిన ప్రతి సీడ్కి సంబంధించి శాంపిల్ తీసి పంపించడం జరుగుతుంది. దానిలో ఏదైనా నాణ్యత లోపం తక్కువగా ఉన్నట్టు ల్యాబ్ నుండి విశ్లేషణ ఫలితాలను అందించడంతోనే ఏదైనా లోపం ఉంటే డీలర్ పైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఈ సంవత్సరంలో 2 విత్తనాల లోపం ఉన్నట్లు మనకు విశ్లేషణ ఫలితాలు అందినాయి. దానిపైన కోర్టులో తదుపరి చర్యలకు తీసుకోవడం. గ్యాంబ్లింగ్ నిర్వాహకుల సమాచారం ఇచ్చాడని ఆటో డ్రైవర్ను కిడ్నాప్ చేసి తీవ్రంగా దాడి చేసిన తరువాత మృతి చెందాడని భావించి గ్యాంబ్లర్స్ గొల్లపల్లిలో వదిలి వెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని దాడికి గురైన వ్యక్తిని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి తిరుపతి ఇందిరానగర్కు చెందిన గణేష్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తిరుపతి పోలీసులు. పేకాట నిర్వాహకుల వల్ల తన భర్తకు ప్రాణహాని ఉందని భార్య సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాంబ్లర్స్ పై గతంలో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. మా ఆయన్ని కళ్యాణ్ అనే అతను నారసీపురం జంక్షన్ దగ్గర కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి బాగా కొట్టి ఆయన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఆడే వేసేసి చచ్చిపోయినాడేమో అనుకొని ఆడ వేసేస్తున్నాడు సార్. నాకు న్యాయం కావాలి సార్. ఆ వెంకట కళ్యాణ్ అనే ద్వారా మాకు ప్రాణహాని ఉంది సార్.
ఒకవేళ ఇది న్యూస్ వాళ్ళకి చెప్పినా, పోలీస్ వాళ్ళకి చెప్పినా మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరిస్తున్నారు సార్. మాకు న్యాయంగానే కోరాలి సార్. పోలీసు వాళ్ళకి సాయం చేస్తున్నాడు అనేస్తే మా ఆయన చచ్చిపోయేలా కొట్టి బండి పెట్టేసింది సార్. మా మధ్య అతని ఫ్రెండ్కి వెళ్ళి తీసుకొని నేరుగా అట్లా చూసేసి నేరుగా ఇక్కడ రియాల్లో తీసుకొని వచ్చి అడ్మిట్ చేస్తున్నాం సార్. డాక్టర్లు ఏమంటున్నారంటే గుండెల్లో అంతా నెక్కురు గడ్డగట్టకిచ్చింది, అది చాలా కొద్దిగా కళ్ళు కూడా డ్యామేజ్ ఎక్కువైపోయింది, అది చాలా ఇబ్బంది, ఇంకా చాలా రోజులు ఉండాలా. ఎందుకు వాళ్ళు కిడ్నాప్ చేశారమ్మా? సార్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారనే అనుమానంతో వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళినారు సార్. మాకు ఎస్ఐ సార్ కూడా కేసు నమోదు చేస్తున్నారు సార్, మాకు హెల్ప్ చేస్తున్నారు సార్ కూడా. వాళ్ళు పరారీలో ఉన్నారు సార్. ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మాకు న్యాయం కావాలి సార్, మీరే చూడండి. న్యూస్ వాళ్ళకి చెప్పినా, పోలీసు వాళ్ళకి చెప్పినా న్యాయాన్ని నగిరి మనుషులతో కొట్టి చంపించేస్తాము అని ఇచ్చినారు సార్. మీ ఆయన పేరు ఏం పేరు? ఏం పని చేస్తారని? మా ఆయన అతని కాడే ఆటపోతాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ద్విచక్ర వాహనాలను కలెక్టరేట్కు అందజేసిన హీరో మోటార్ కంపెనీ. అభినందించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన వైసీపీ శ్రేణులు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు. కిరాతకంగా గొంతు నిలిమి చంపిన భార్య ప్రియుడు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ యశ్వంత్. చంద్రగిరిలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫోటోలతో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలకు మద్దతుగా నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.